బెంగాల్లో బీజేపీ సునామీ మొదలైందని అందులో మమతా బెనర్జీ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వచ్చే ఎన్నికల నాటికి తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీ ఒంటరి కాక తప్పదని హెచ్చరించారు. మరోవైపు బెంగాల్ పర్యటనకు వచ్చిన అమిత్ షా సమక్షంలో మాజీ మంత్రి సువేందు అధికారి సహా తృణమూల్కు చెందిన పలువురు కీలక నేతలు చేరారు. బెంగాల్ దంగల్ మొదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై దాడి తర్వాత దీదీ వర్సెస్ కేంద్రంగా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటనకు పూనుకోవడం పొలిటికల్ హీట్ పెంచింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో అటు తృణమూల్ ఇటు బీజేపీ దూకుడు పెంచాయి. మిడ్నాపూర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా దీదీపై మాటల తూటాలు ఎక్కుపెట్టారు. ఇది ఆరంభం మాత్రమే. ఎన్నికల సమయానికి మీరు ఒక్కరే తృణమూల్లో ఉంటారంటూ సంచలన ప్రకటన చేశారు. ఇతర పార్టీల నేతలను బీజేపీ నేతలు తమ పార్టీలోకి తీసుకుంటున్నారని సీఎం మమత ఆరోపిస్తున్నారని, ఆమె కాంగ్రెస్ ను వీడి తృణమూల్ పెట్టారని, అది ఫిరాయింపు కాదా అని అమిత్ షా సూటిగా ప్రశ్నించారు. తన మేనల్లుడిని సీఎం గా చూడాలని భావిస్తున్న దీదీకి ప్రజలు రైతుల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. 3 దశాబ్దాలు పాలించమని కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని, 10 ఏళ్లు కమ్యూనిస్టులకు 5 ఏళ్లు తృణమూల్ కు అధికారం ఇచ్చారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన బెంగాల్ ప్రజలను అభ్యర్థించారు. 5 ఏళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని బంగారు బెంగాల్ గా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. दीदी कहती है कि भारतीय जनता पार्टी दल बदल कराती है। दीदी मैं आपको याद कराने आया हूं, आपकी मूल पार्टी कौन सी है? तृणमूल कांग्रेस थी क्या? जब आप कांग्रेस छोड़कर तृणमूल बनाई तब वो दल बदल नहीं था। आज भाई शुभेंदु अन्याय के खिलाफ, बंगाल की जनता के शोषण के खिलाफ आपका साथ छोड़कर मोदी जी के साथ आ रहे हैं। ये तो शुरुआत है, चुनाव आते आते आप अकेली रह जाएगी। एक 5 साल भारतीय जनता पार्टी को दे दीजिए, हम बंगाल को सोनार बांग्ला बनाकर रहेंगे। దీదీ అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, అవినీతి కారణంగానే ఒక్కొక్కరు తృణమూల్ పార్టీకి దూరమవుతున్నారన్నారు. బెంగాల్ పరిస్థితులను మార్చడానికే చాలా మంది బీజేపీలో చేరుతున్నారని, దీనికి మమత ఎందుకు గాబరా పడుతుందో అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. అటు అమిత్ షా సమక్షంలో తృణమూల్ కీలక నేత సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు ఓ ఎంపీ, 9 మంది ఎమ్మెల్యేలు కమల తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ జెండాలు కప్పి అమిత్ షా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తృణమూల్లో ఇప్పటి వరకు నెంబర్ 2 గా ఉన్న సువేందు అధికారి బీజేపీలో చేరడం మమతా బెనర్జీకి పెద్ద షాక్ లాంటిది. 2007లో తృణమూల్ పార్టీ అధికారంలోకి రావడానికి తూర్పు మిడ్నాపూర్ లో జరిగిన నందిగ్రామ్ ఉద్యమం ప్రధాన కారణం. ఈ ఉద్యమంలో సువేందు అధికారి కీలక పాత్ర పోషించి దీదీ గెలుపుకు సహకారం అందించారు. ఇప్పుడు ఆయన నిష్క్రమణ టీఎంసీకి భారీ నష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు అమిత్ షా, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో కలిసి పశ్చిమ మిడ్నాపూర్ లోని బెలిజురి గ్రామంలో ఓ రైతు ఇంటి భోజనం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఉధృతంగా ఉన్న తరుణంలో రైతు ఇంట్లో భోజనం చేసిన అమిత్ షా అన్నదాతలకు తాను అనుకూలమన్న సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇలా ఉంటే దీదీ కాంగ్రెస్ నుంచి వచ్చి తృణమూల్ పార్టీ స్థాపించాలంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు టీఎంసీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీని బహిష్కరించిన తర్వాత ఆమె తృణమూల్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని స్థాపించారని, కాంగ్రెస్ నుంచి తప్పుకోలేదని, ఆ విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియదని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఎద్దేవా చేశారు. కుటుంబ రాజకీయాల గురించి అమిత్ షా ప్రతిసారి విరుచుకు పడుతూ ఉంటారని, కానీ సువేందు అధికారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ విమర్శను మర్చిపోతారని మండిపడ్డారు. అమిత్ షా కుమారుడికి బీసీసీఐలో పదవి దక్కిందని గుర్తు చేస్తూ కళ్యాణ్ బెనర్జీ చురకలంటించారు. మమతా కుటుంబం నుంచి ఎవరికీ ముఖ్యమంత్రి పదవి లభించదని, ఆ సంగతి బెంగాల్ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. మొత్తం మీద షా పర్యటన బీజేపీ తృణమూల్ నేతల మధ్య మాటల యుద్ధాన్ని మరింత పెంచింది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు వస్తున్నాయంటే హింస సాధారణం అన్నట్లుగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ అదే తంతు కొనసాగుతోంది. బీజేపీ తృణమూల్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవటం, ఘర్షణలకు దిగుతూ ఉండటం బెంగాల్ను రాజకీయ రణరంగంగా మార్చేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్పై దాడి ఈ మొత్తం వ్యవహారాన్ని బెంగాల్ వర్సెస్ కేంద్రంగా మార్చేసింది. బెంగాల్లో తొలుత కాంగ్రెస్, సిపిఎం మధ్య ఘర్షణలు చెలరేగేవి. ఆ తర్వాత గొడవలు సిపిఎం, తృణమూల్ మధ్యకు మారాయి. ఇప్పుడేమో తృణమూల్ వర్సెస్ బీజేపీగా మారిపోయాయి. ఎవరి మధ్య ఘర్షణలు తలెత్తినా, ఏ రెండు పార్టీలు తలపడినా హింస కామన్ అయిపోతోంది. జనాన్ని చీలిస్తేనే ఎన్నికల్లో గెలుస్తామన్న అభిప్రాయం పార్టీలో బలంగా నాటుకుపోయినట్లు ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రతిసారి హింస అనేది సర్వసాధారణంగా మారుతోందంటున్నారు. హింస కారణంగా ఓట్లొస్తాయని ఆయా పార్టీలు నమ్ముతున్నాయంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ, తృణమూల్ మధ్య ఇప్పుడు పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్కు వచ్చిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి పరిస్థితిని దిగజార్చింది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెంగాల్ పర్యటనకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్పై 24 పరగణ జిల్లాలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కాన్వాయ్లోని కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై దాడి ఘటనలో రాళ్లేసింది టీఎంసీ శ్రేణులేనంటూ బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. తమ అధ్యక్షుడిపైనే దాడి జరగడంతో ఏకంగా అమిత్ షా రంగంలోకి దిగారు. హోంశాఖ ద్వారా పావులు కదిపారు. జేపీ నడ్డా సెక్యూరిటీ బాధ్యతలు చూసిన 3 ఐపీఎస్ ఆఫీసర్లను వెంటనే వెనక్కి రావాలంటూ ఆదేశించారు. భోలానాథ్ పాండే, రాజీవ్ మిశ్రా, ప్రవీణ్ త్రిపాఠి ముగ్గురిని వెంటనే ఢిల్లీకి డిప్యూటేషన్ మీద రావాలని, ఎంహెచ్ఏకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇలా బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్లను ఢిల్లీకి రమ్మనడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలువురిని ఇలాగే డిప్యూటేషన్ మీద రాజధానికి తీసుకొచ్చారు. దీనిపై టీఎంసీ మండిపడింది. ఏ రూల్ ప్రకారం వెనక్కి పిలిపించుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ వ్యవహారం ముదరడంతో కేంద్రంపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు మమతా బెనర్జీ సిద్ధమవుతున్నారు. పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలి అన్నది బీజేపీ లక్ష్యం. అక్కడ కాషాయపు జెండాలు రెపరెపలాడటం చూడాలి అన్నది మోదీ, అమిత్ షా ద్వయం ధ్యేయం. ఇందుకు అవసరమైన వ్యూహాలను పన్నుతోంది బీజేపీ అధినాయకత్వం. మమతా బెనర్జీ దశాబ్దాల నాటి కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి మరీ అధికారం చేపట్టిన డేరింగ్ లేడీ. 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉంటూ ఒంటి చేత్తో ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీని నడిపిస్తున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రధాన కేంద్రంగా చెప్పుకునే రాష్ట్రంలో ప్రస్తుతం వారి ఉనికే ప్రశ్నార్థకం చేశారు. దీదీ దెబ్బకు కాంగ్రెస్ పని కూడా దాదాపు అయిపోయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రెండుసార్లు సులువుగా అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ మూడోసారి మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ అవుతూ ఉండడం మమతా బెనర్జీని ఆందోళన కలిగిస్తోంది. బీజేపీని కట్టడి చేసే పనిలో ఉన్న మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అండగా ఉండాల్సిన సమయంలో మమతా బెనర్జీని వీడి నేతలు వెళ్లిపోతున్నారు. మమతా బెనర్జీని ఎన్నికలకు ముందు మానసికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ని పశ్చిమ బెంగాల్లో ప్రారంభించింది. ఇందులో భాగంగానే సువేందు అధికారి, సీనియర్ ఎమ్మెల్యే గోస్వామి తదితరులు పార్టీని వీడారు. వీరంతా టీఎంసీ ఆవిర్భావం నుంచి ఉన్నవారే. మరికొన్ని రోజుల్లో తృణమూల్ ఎమ్మెల్యేలంతా కాషాయ కండువా కప్పుకుంటారంటూ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఇటీవలే వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. తాజాగా అమిత్ షా నోటి నుంచి కూడా ఇంచుమించు ఇలాంటి మాటే రావడం తృణమూల్ శ్రేణుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పైకి ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోపల టీఎంసీకి వణుకు పుడుతోంది. ఎన్ఆర్సీ అస్త్రాన్ని ప్రయోగించి అస్సోంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ బెంగాల్లోనూ అదే ఫార్ములా ఉపయోగిస్తుందా అన్న అనుమానాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వలసదారులు దేశానికి పట్టిన చెదపురుగుల్లా తయారయ్యారని,
వారెక్కడి నుంచి వచ్చారో అక్కడికే తరిమేస్తామని అమిత్ షా అసోం ఎన్నికలకు ముందు ప్రచారం సందర్భంగా ప్రకటించారు. 1220 కోట్లు ఖర్చు పెట్టి మరీ పౌరుల జాతీయ జాబితా ముసాయిదాను కేంద్రం తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే పౌరుల జాతీయ జాబితాను రూపొందిస్తామని, బెంగాల్ నుంచే దాన్ని మొదలు పెడతామని అమిత్ షా గతంలోనే చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సగం నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వలసొచ్చిన ముస్లింలు మొదట్లో కాంగ్రెస్ వైపు ఉన్నారు, తర్వాత సిపిఎంకి దగ్గరయ్యారు. అయితే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు బలహీనపడ్డంతో వాళ్లు మెల్లమెల్లగా టీఎంసీ వైపు జరిగారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ కి మేజర్ ఓటు బ్యాంక్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలే. వీరు బెంగాల్ జనజీవనంలో కలిసిపోయారు. కానీ వీరిని తరిమేయడానికే మోదీ సర్కార్ ఎన్ఆర్సీని తీసుకొచ్చిందని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ గతంలో ఆరోపించారు. వీరంతా తమ రాష్ట్రానికి చెందిన ముస్లింలేనని ఆమె అంటున్నారు. ఎన్ఆర్సీ విషయంలో పార్లమెంటు లోపల బయట కూడా కేంద్రంపై మమతా బెనర్జీ పోరాటం చేశారు. ఇదంతా పక్కన పెడితే బంగ్లాదేశ్ వలసవాదుల్ని సాకుగా చూపి హిందువుల్ని సంఘటితం చేసి తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్థానికుల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్ని పొరుగు దేశం నుంచి వచ్చిన వారు లాక్కుపోతున్నారంటూ కమలం పార్టీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. తాము అధికారంలోకి వస్తే స్థానికులకే ఉద్యోగాలు, అవకాశాలు కల్పిస్తామంటూ ప్రచారంలో ఊదరగొడుతున్నారు. ఇవన్నీ ఓటర్లని ప్రభావితం చేస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బెంగాల్లో బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దక్షిణ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ కు మొదటి నుంచి కాస్తంత పట్టుంది. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అనేక స్కూల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు తొలిసారి ఓటు హక్కు పొందిన చాలా మంది ఓటర్లు ఆర్ఎస్ఎస్ బడుల్లో చదువుకున్నవారే. ఇలాంటి యంగ్ ఓటర్ల మీద కాషాయ పార్టీ బోలెడు ఆశలు పెట్టుకుంది. బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జనాభాలో 70% ఉన్న హిందువుల ఓట్లే కీలకం. దీంతో వారి ఓట్లను కొల్లగొట్టడానికి పక్కా వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. రెండు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు చూసి తృణమూల్ మొదట ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆందోళన చెందింది. ఆ ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాల్ని తమ ఖాతాలో వేసుకుని కమలం పార్టీ దుమ్ము రేపింది. బెంగాల్లో బీజేపీ ఇంతగా బలపడిందంటే అందుకు కారణం అమిత్ షానే. ఇప్పుడు కూడా అమిత్ షాకే ఆ బాధ్యతను అప్పగించింది అధినాయకత్వం. దాంతో ఆయన బీజేపీ క్యాడర్లో సరికొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేట్టుగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కమ్యూనిస్టుల్ని, కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోని మమత బీజేపీని చూసి కొద్దిగా జంకుతున్నారు. ఇందుకు అమిత్ షా ఎన్నికల వ్యూహాలు కారణం కావచ్చు, బీజేపీ సాధిస్తున్న విజయాలు కావచ్చు. బెంగాల్ ప్రజలకు దసరా నవరాత్రులు ఎంతో ప్రాముఖ్యమైనవి. అందుకే మొదటిసారి ప్రధాని మోదీ దసరా పండుగ రోజున బెంగాల్ ప్రజల్ని పలకరించారు. బెంగాలీలతో కాసేపు ముచ్చటించారు. ఆ విధంగా బెంగాలీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. బెంగాల్ దంగల్ రసవత్తరంగా మారుతోందా? అసలే బీజేపీ దూకుడుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మమతా బెనర్జీకి కొత్త టెన్షన్ పట్టుకుందా? బీహార్ పరిణామాలు బెంగాల్లో రిపీట్ అవుతాయేమోనని తృణమూల్ భయపడుతోందా? టీఎంసీ భయాలకు కారణాలేంటి? వచ్చే ఏడాది జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అటు అధికార తృణమూల్ కాంగ్రెస్ కి, ఇటు విపక్ష బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నిలువరించేందుకు ఇటు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎంఐఎం రూపంలో తృణమూల్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొత్త టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తోంది. ఎన్నికల బరిలోకి ఎంఐఎం ఎంట్రీ ఇస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాల్ని ఇటీవలే బెంగాల్ నేతలతో చర్చించారు.
బెంగాల్లో ఎంఐఎం పోటీ తృణమూల్ని టెన్షన్ పెట్టే విషయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంఐఎం దెబ్బతో బీహార్లో మహాగఠబంధన్ అధికారానికి దూరమైంది. ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. 5 స్థానాల్లో గెలుపొందడమే కాకుండా చాలా స్థానాల్లో ఆర్జేడీకి పడాల్సిన మైనార్టీ ఓట్లను ఎంఐఎం సొంతం చేసుకుంది. దీంతో బీహార్లో మహాగఠబంధన్ కు అధికారం చేజారిపోయింది. తాజాగా ఎంఐఎం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకోవడంతో ఈ ప్రభావం తృణమూల్ కాంగ్రెస్ పై ఏ రకంగా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు బెంగాల్ అసెంబ్లీలో కనీసం 20 మంది ఎంఐఎం సభ్యులుండేలా ఓవైసీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్ని ఎంఐఎం టార్గెట్ చేస్తోంది. ఎంఐఎం ఎంట్రీతో ముస్లిం ఓట్లు చీల్తే అది బీజేపీకే లాభం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోందా? 5 నెలల ముందే ఎన్నికల ప్రచారానికి తెరతీసిందా? తెలుగు ఓటర్లు కూడా కీలకమేనని తృణమూల్ భావిస్తోందా? కొన్ని జిల్లాలపై మళ్లీ పట్టు సాధిస్తే గెలుపు సులభమేనని మమతా బెనర్జీ నమ్ముతున్నారా? బీహార్లో గెలుపుతో ఊపు మీదున్న బీజేపీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పై ప్రత్యేక దృష్టి సారించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో అక్కడ కూడా అసెంబ్లీని కైవసం చేసుకునే అవకాశం ఉందని కమలనాథులు విశ్వసిస్తున్నారు. బెంగాల్ తమ ఖాతాలోకొస్తే ఆ మజాయే వేరని కమలం పార్టీ నేతల అభిప్రాయం. వారి ఆలోచనలకు అడ్డుకట్ట వేసే దిశగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించి పైచేయిగా నిలిచేందుకు మమత ప్రత్యేక వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. ఏప్రిల్లో జరిగే ఎన్నికల నాటికి మమతా బెనర్జీ మొత్తం 600 ర్యాలీల్లో ప్రసంగించే విధంగా తృణమూల్ కాంగ్రెస్ షెడ్యూల్ రూపొందిస్తోంది. బీజేపీ నుంచి బెంగాల్ని కాపాడడమే లక్ష్యమంటున్న మమత సేవ్ బెంగాల్ పేరుతో ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 22న తొలి ర్యాలీ జరిగింది. బీజేపీ బలం పెరుగుతున్న జంగల్ మహల్ ప్రాంత జిల్లాలైన పశ్చిమ మిడ్నాపూర్, పురూలియా, జార్గం, బంకురాల్లో తొలిదశ ర్యాలీలు నిర్వహిస్తారు. మొత్తం 294 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించనున్న టీఎంసీ అక్కడ కరపత్రాలు, కమ్యూనిటీ రేడియో ప్రచారాల ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను వివరించేందుకు ప్రయత్నిస్తోంది. బెంగాలీ, ఇంగ్లీష్తో పాటు నేపాలీ, హిందీ, తెలుగు భాషల్లోనూ కరపత్రాలు, రేడియో ప్రసంగాలు ఉండడం విశేషం. ఖరగ్పూర్ సహా కొన్ని ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నందున వారిని ఆకట్టుకునేందుకు తెలుగులో ప్రచారం చేయాలని మమతా బెనర్జీ తమ పార్టీ నేతల్ని ఆదేశించారు. జంగల్ మహల్ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి అక్కడ దళిత, గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండడమే కారణమని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఎక్కువ ఓట్లు సాధించింది. నిజానికి బెంగాల్లో దాదాపు 24% ఎస్సీ జనాభా ఉంది. 6% ఎస్టీ జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు 211 స్థానాలు దక్కాయి. పోలైన ఓట్లలో 44.9% ఆ పార్టీకి వచ్చాయి. అప్పుడు బీజేపీకి కేవలం 3 అసెంబ్లీ స్థానాలే దక్కాయి. 2019 లోక్సభ ఎన్నికల నాటికి కమలం పార్టీ పుంజుకుంది. 42 లోక్సభ స్థానాలున్న బెంగాల్లో అనూహ్యంగా 18 ఎంపీ సీట్లు దక్కించుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10.2% ఓట్లు సాధించిన బీజేపీ 2019 లోక్సభ ఎన్నికల నాటికి తన బలాన్ని 40.3%కి పెంచుకుంది. హిందువులు, శరణార్థుల ఓట్లు భారీగా బీజేపీ వైపు రావడమే ఇందుకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మైనార్టీ ఓటర్లు తమ వైపే మొగ్గు చూపేందుకు తృణమూల్ పార్టీ పౌరసత్వ సవరణ చట్టాన్ని వాడుకుంటోంది. మొదటి నుంచి సిటిజన్షిప్ యాక్ట్ను వ్యతిరేకిస్తున్న మమత తమ రాష్ట్రంలో ఆ చట్టం అమలు చేయబోమని ప్రకటించారు. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీకి తాము వ్యతిరేకమని ఆమె చెప్పారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఏఏకు వ్యతిరేకంగా బెంగాలీ భాషలో కరపత్రాలు, రేడియో ప్రసంగాలు సిద్ధం చేశారు. బెంగాల్లో ఇంటర్నెట్ అంతగా విస్తరించలేదు. గ్రామీణ ప్రాంతాలకు ఇంకా ఇంటర్నెట్ పూర్తిగా చేరలేదు. దాంతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం అసాధ్యమని మమత నిర్ణయానికొచ్చారు. కమ్యూనిటీ రేడియోను ప్రచారానికి వాడుకోవాలని పార్టీ నేతల్ని ఆదేశించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న విశేషాలు. చూస్తూనే ఉండండి ABN.